వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. మండల స్థాయి క్రికెట్ విజేతలకు బహుమతులను అందజేసిన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఫ్లాట్లను కబ్జా చేసిన కాంగ్రెస్ నాయకులు. గద్వాల్ కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, సౌదీలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సిరిసిల్ల వ్యక్తి మంద మహేష్. ప్రమాదంపై స్పందించి మంద మహేష్కు అండగా ఉంటానన్న కేటీఆర్. పనికి వెళ్తున్న సమయంలో తీవ్ర రోడ్డు ప్రమాదంలో గాయపడి అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంద మహేష్ ప్రమాదంపై స్పందించి సొంత ఖర్చులతో మంద మహేష్ను ఇండియాకు తెప్పించి మెరుగైన వైద్యం చేయిస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చిన కేటీఆర్. మంద మహేష్ స్వస్థలం సిరిసిల్ల నియోజకవర్గంలోని మండపల్లి గ్రామం. కంపెనీ బస్సులో పనికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదంలో 9 మంది మృతి, మంద మహేష్కు తీవ్ర గాయాలు. సౌదీలో చికిత్స పొందుతున్న మంద మహేష్తో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన కేటీఆర్, ఐదర్యపడవద్దు, 4-5 రోజుల్లోనే సొంత ఖర్చులతో నిన్ను స్వస్థలానికి తీసుకువస్తాను అని భరోసా ఇచ్చిన కేటీఆర్. సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించడానికి తీసుకొస్తాం. ఒక 4-5 రోజుల అవస్థ ఉంటుంది. కాక మొన్న గంతమందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం రా నాయన. అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీ పిల్లలను చూసేది ఉన్నది, నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు. గంతమందికి నష్టమైన నీకేం కాలేదు. అదే అదృష్టం ఒక రకంగా. ఒక 4 రోజుల అవస్థ ఉంటుంది. ఏమిట కాదు బిడ్డ, ఒక్క మాట. నీ పిల్లలు ఇన్నే ఉన్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పు. నువ్వు ధైర్యం ఉండు. తీసుకొస్తాం, ఇంటికి తీసుకొస్తాం. రంది పెట్టుకోకు, తీసుకొస్తాము. ఇక్కడ నీ సౌదీలో ఏ హాస్పిటల్ ఉన్నావో జర వివరాలు ఇస్తే పంపిస్తాను. మన టీం పంపిస్తాడు. ఉన్నారు సౌదీలో మన వాళ్ళు ఉన్నారు, పంపిస్తా. ఆడికెళ్ళి నేను మండపల్లికి తీసుకొస్తాను. నేను పంపిస్తాను. నువ్వు రియాద్ ఉన్నావా, చెడ్డల్ నువ్వు ఏడు? నువ్వు ఎడా? జుబేల్ జనరల్ హాస్పిటల్. నేను తీసుకుంటా, మొత్తం వివరాలు తీసుకొని నేను మన వాళ్ళకి పంపిస్తాను. 4-5 రోజులు తెచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే? అరే అంత మాట ఎందుకు? తీసుకొస్తాం బిడ్డ. అరే తీసుకొస్తాం. ఏడో బిడ్డ, నువ్వు ఒక్కనే ఉన్నా. ఏం కాదు బిడ్డ, నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు. అరే అప్పు సంగతి మళ్ళీ చూసుకుందాం రా. నువ్వు మొదలైతే ఇంటికి రా, మంచిగా తీసుకొస్తాం. ఇంటికైతే రా. నువ్వు మొదలు ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకుంటాం. నువ్వు రా, తీసుకొస్తాం బిడ్డ. 4 రోజులు ధైర్యం ఉండు అంతే. వాడు ఇప్పుడు ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి మీరు, కానీ ఆగమానం చేయకూడదు. పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం దూపాడు గ్రామ పరిధిలో నెవర్ ఎండ గోలి సోడా పరిశ్రమను పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి ఆ పరిశ్రమ యజమాని రామదాస్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నెవరెండ్ పరిశ్రమ యజమాని ఈ రామదాస్ గౌడ్ మాట్లాడుతూ, అనంతపూర్ జిల్లాలో ఉన్న నెవరెండ్ గోలీ సోడాను కర్నూలు ఉమ్మడి జిల్లా అంతటా విస్తరింప చేసేందుకు కృషి చేస్తున్నానని, నెవరెండ్ గోలీ సోడాను ప్రజలు ఆదరించాలని రామదాస్ గౌడ్ కోరారు.
ఓకే అమ్మా, ఓకే తల్లి, తాగండి. దగ్గరికి ఈటెల రాజేందర్ బేవకూఫ్ చేష్టలు చేస్తున్నాడు. ఈటెల రాజేందర్ను తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టాను. ఈటెల రాజేందర్ పాగలగాడుగా అయ్యండు. ఇంకోసారి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ నాయకులను ఏమైనా అంటే నడి రోడ్డులోనే నిన్ను గుంజిళ్లు తీపిస్తా జగ్గారెడ్డి అన్నారు. బగర్ సబ్జెక్టులోనూ ఈటెల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనీకనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతుండో తెలుస్తుంది ఈటెల రాజేందర్కి. అందుకే ఆయనకు పాగలగాడయ్యాడు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటెల రాజేందర్. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజీలు తీపిస్తాం నేను. బగర్ సబ్జెక్టులోనూ ఈటెల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనీకనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతుండో తెలుస్తుంది ఈటెల రాజేందర్కి. అందుకే ఆయనకు పాగలగాడయ్యాడు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటెల రాజేందర్. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజీలు తీపిస్తాం నేను. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇండియన్ ఆర్మీకి సైనికులకు వందనాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా మధ్యవర్తిత్వం వహించింది అని ట్వీట్ చేయడం కొంత బాధ కలిగించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తుంటే బాగుండేది. పార్లమెంట్ స్పెషల్ సెషన్ పెట్టి అన్ని విషయాలు చర్చించాలి. సీజ్ ఫైర్ అయింది ఇండియా పాకిస్తాన్ మధ్యలో అని తెలిసింది. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎట్ ద సేమ్ టైం ఈ యుద్ధంలో మరణించినటువంటి సైనికులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. అట్లానే చాలా ధైర్యంగా మన సేన అంతా కూడా మనల్ని కాపాడడానికి ప్రయత్నం చేసి మన వైపు చాలా తక్కువ క్యాజువాలిటీస్ అయ్యేటట్టుగా మరి వారు ప్రయత్నం చేసి మన దేశాన్ని రక్షించినందుకు మన భారత సైన్యానికి అందరికీ కూడా వందనాలు సమర్పించుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం ఇన్ని రోజులు అంటే నేను ఒక పార్లమెంట్ మెంబర్గా పనిచేస్తున్నాను. నేను అమెరికా టూర్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎంపీస్ అందరం కలిసి మాట్లాడినప్పుడు కానీ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఇష్యూస్ ఏవైనా కూడా ఇండియా పాకిస్తాన్ మాత్రమే కూర్చొని మాట్లాడుకోవాలి. వేరే దేశాలు మధ్యవర్తిత్వం వహించడం కానీ వేరే దేశాలలో ఇంటర్ఫియరెన్స్ ఉండడం కానీ కరెక్ట్ కాదు అనేటటువంటి ఒక అండర్స్టాండింగ్ మన దేశవాసులందరికీ కూడా ఉండింది. కానీ ఇవాళ సడన్గా డొనాల్డ్ ట్రంప్ గారు ట్వీట్ చేయడం, యుద్ధము ఆగిపోతుంది, సీజ్ ఫైర్ అయిపోతుంది, నేను మధ్యవర్తిత్వం వహించాము, అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని చెప్పి వారు ట్వీట్ చేయడం కొద్దిగా బాధాకరంగా అనిపించింది. మన దేశ ప్రధాని గారు ట్వీట్ చేస్తుంటే మన భారతదేశం యొక్క గొప్పతనం కానీ మన భారతదేశం యొక్క పొజిషన్ కానీ ఇంకా స్ట్రాంగ్ ఉండేదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఖచ్చితంగా ఒక స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ పెట్టి అందులో ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేయాలి. ఇన్ని సంవత్సరాల నుంచి 1972 నుండి ఇప్పటి వరకు కేవలం దీన్ని బైలాటరల్గా అంటే ఓన్లీ ఇండియా పాకిస్తాన్ కూర్చుని మాట్లాడుకునేటట్టుగా ఇతర దేశాల ఇంటర్వెన్షన్ లేకుండా కాపాడుకుంటూ వచ్చినటువంటి ఇష్యూలో సడన్గా అమెరికా ఎందుకు వచ్చింది, ఎందుకు మధ్యవర్తిత్వం వహించింది, ఈ అంశాలన్నింటినీ కూడా క్లారిటీ ఇవ్వాలి. అదేవిధంగా మన సివిలియన్స్ మీద జరిగినటువంటి నష్టం, ఎట్ ద సేమ్ టైం ఏ టెర్రరిస్టులను పట్టుకున్నాము, ఎక్కడ టెర్రర్ క్యాంప్స్ని మనం హతం చేయగలిగినాము, రేపటి నాడు మళ్ళీ పాకిస్తాన్ ఇటువంటి దుశ్చర్యకు పాల్పడకుండా మనం ఎంత కఠినంగా పాకిస్తాన్ని నిలువరించగలిగినాం అనేటటువంటి అంశాలన్నీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారు, రక్షణ శాఖ మంత్రి గారు కూడా దేశ ప్రజలందరికీ పార్లమెంట్ సెషన్ పెట్టి తెలియజేస్తే బాగుంటుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్.
మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపురం గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో పునరావృతమైనదని, దీనికి ఎంతో చరిత్ర ఉంది. నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం యొక్క అభివృద్ధి చేపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి భాగ్యలక్ష్మి, ఆలయ ఈవో, టెంపుల్ చైర్మన్ చింతపాటి సత్తయ్య, ధర్మకర్తలు అంజనేయులు, ఊదరి వెంకటేష్, లావణ్య, సుధాకర్ ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, సింగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సందీప్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, గీత, పెద్ద ఎత్తున గ్రామస్తులు, ప్రజలు పాల్గొన్నారు. యద్ధానం సాధ్యం యదా సిద్ధ్యర్తి. ఏ ఒక్క దానాన్ని చేసినా, భూదానం చేసినా, గోదానం చేసినా, ఏ ఒక్క దానాన్ని చేసినా అంతెందుకు. ఉదాహరణకి మనం ఏకాదశికి కానీ శివరాత్రికి కానీ అందరూ కూడా ఎంతో కొంత స్వామివారికి సమర్పించుకోవడం జరుగుతుంది. అందుకనే అందరూ వేయాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోవయ్యా, స్వామి ఎంత ఇస్తే కన్యాదానం చేయడం వల్ల 42 తరాలకి స్వర్గలోక ప్రాప్తి పొందుతుంది. మరి అంత గొప్పైనటువంటి యొక్క కన్యాదానంలో మనం పాలు పంచుకున్నందుకు ఎంతో ఆనందం. అంతేనా కాదు? అంటే నాతో పాటుగా నా ముందు పరికరాలు, నాతో పాటుగా నా వెనక పరికరాలు, ఆదరము మల్లిపెద్ది సుధీరెడ్డి గారు, మేడ్చల్ మాజీ శాసనసభ్యులు స్వామివారి కళ్యాణంకు 5,001 రూపాయలు విరాళంగా సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు. సూర్యవంశీ లక్ష్మణ్ గారు 101 రూపాయలు కట్నంగా సమర్పించారు. శివాద్రి వెంకటేశ్వరరావు గారు, మాణిక్యమ్మ గారు 101 రూపాయలు కట్నంగా సమర్పించారు. వీరుడి కృష్ణ గారు 100 రూపాయలు కట్నంగా సమర్పించారు. వండిరాల చెంగయ్య గారు భక్తులందరికీ శుభాకాంక్షలు. అంతా మంచి వీరుడి వెంకయ్య గారు 201 రూపాయలు కట్నంగా సమర్పించారు. మంచిగా అంతా శుభంగా మంచిగా. వీరుడి వెంకయ్య గారు 201 రూపాయలు కట్నంగా సమర్పించారు. పెయింటింగ్ పనులన్నీ బాగా పెయింటింగ్ ఉన్నాయి కదా, పెయింటింగ్లు అన్ని చేసుకోవాలి. చాలా పెయింటింగ్లు ఉన్నాయి. దాతలు మస్తు మంది ఉన్నారు కానీ పనులు జరుగుతలేదు. వెంకటేశ్వర కళ్యాణం చరిత్రగల టెంపుల్. ఆ చరిత్రగల టెంపుల్ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పి ఆ దేవిని మొక్కుకుంటారు. రాబోయే రోజులలో ఏదైతే టెంపుల్ ఉందో దాన్ని అభివృద్ధి చేసుకొని ముందుకు తీసుకెళ్తామని. ఇది బడ్జెట్ ఉంది, ఎండోమెంట్గా బడ్జెట్ ప్రకటించి దాతలు చాలా మంది అంటారు. ఈ కన్స్ట్రక్షన్ ఎందుకు లేట్ అవుతుంది? గత గవర్నమెంట్లో కమిటీ ఉండేది. గతంలో మాస్టర్ ప్లాన్ వేయించి టెంపుల్ ఎట్లా చేయాలి, ఏం చేయాలని కూడా ఆలోచన చేసింది. తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ సహకారం చేసుకొని మరి ఇక్కడ కొత్తగా కమిటీగా
ఉపాధి కోసం వెళ్లి మస్కట్లో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన 9 మంది కార్మికులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో తిరిగి సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరుకున్నారు. వరంగల్ మహానగరం భద్రకాళి రోడ్డు గల శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. 108 కలశాలతో స్వామివారికి అభిషేకం, శ్రీ సుదర్శన నరసింహ వాహనం, మూలమంత్ర వాహనం, నవ నరసింహ హావనం, 108 తారపులతో అలంకరణ చేసి ఆరాధించారు. శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తమ్ముని పంపాలి, ఫోటోలు కాదు, అది తమ్ముని పంపాలి, నెయ్యి పంపాలి, నెయ్యి పంపాలి. దీనికి రాయండి, దీంట్లో రాయండి. పంచసూత్రాలు కుండలు తీసుకో, పాలే అయిపోయిన కుండలు బటర్ స్వామి అనే ఐగాన్ని రమ్మనండి. పాలు అందులో పోసిపోతాడు కబర్తో. లక్ష్మీ నరసింహస్వామి నమః. హిందూ బంధువులందరికీ నృసింహ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు వరంగల్ మహానగరంలోని భద్రకాళి రోడ్లో గల శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారికి ఉదయం 108 కలశాలతో అభిషేకం జరగడం జరిగింది. మరియు తదుపరి స్వామివారికి నృసింహ సుదర్శన హోమము మరియు నవనారసింహ హోమము మరియు మూలమంత్ర హోమము జరిగింది. సాయంత్రం స్వామివారికి ఆవిర్భావ సమయంలో ఆలయంలో గర్భగుడిలో దర్వాజాలు అన్ని పెట్టేసి స్వామివారి ధూపంలో ఏకహారతిలో స్వామివారు చూస్తూ ఆ సమయంలో స్వామివారి కన్య ఆవిర్భావ స్తోత్రం జరగడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మా యొక్క మనవి. తాటికొండ రాము, సింహాద్రి లక్ష్మీనరసింహ సేవా సమితి, వరంగల్. 117 జీవోను రద్దు చేయాలి. ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై షెడ్యూల్ విడుదల చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు సురేష్, జిల్లా నాయకులు రవిలు కోరారు. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట 117 జీవోను రద్దు చేయాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా సురేష్, రవిలు మాట్లాడుతూ ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని, ఎస్సీఏలను యూపీ స్కూళ్లలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దాదాపు మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కాకుండా రకరకాలైనటువంటి ఏర్పాటు చేయడం వల్ల స్కూల్ అసిస్టెంట్లు 4000 దాకా, 4630 దాకా మిగులుతున్నారు. ప్రభుత్వము ఇమీడియట్గా ఒక ఎత్తుగడ వేసింది, రద్దు చేసి మున్సిపాలిటీలు ఇవ్వడానికి చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ. కాబట్టి
మన నంబర్ని ఇక్కడక్కడ తిప్పి మొత్తానికి ఈ రంగాన్ని ఆ రంగాన్ని కాపాడుకుందాం. ప్రభుత్వ విద్యారంగాన్ని, ప్రభుత్వ విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఆ 117 ప్రత్యామ్నాయంగానే దాని ప్రకారంగానే ఈరోజు ఈ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వ రంగంలో సంస్కరణలు అనేటివి 117 జీవో ప్రకారమే ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. ఆ 117 జీవోకి రద్దు చేసి కొత్త జీవో ప్రకారం పాఠశాలల పునర్వ్యవస్థీకరణ జరగాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులు ఉంటే 5 తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలి. అదేవిధంగా మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది ఎన్జిటీలకు నియమించాలి. అదేవిధంగా ఏదైతే సమాంతర మీడియం హై స్కూళ్ళలో సమాంతర మీడియాన్ని కొనసాగించాలి. అదేవిధంగా మన ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల ద్వారానే పదోన్నతులు ఇవ్వాలి. ఎస్జిటీలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ద్వారానే పదోన్నతులు అనేది ఇవ్వాలి. ఈ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అలోచిత నిర్ణయాలను వదిలేసి ప్రభుత్వ విద్యారంగం బాగుపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని మేము ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నా పేరు నవీన్ పాటిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి. అన్ని జిల్లాల డిఓ ఆఫీస్ ఎదుట చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ప్రధానంగా ఏమంటే బదిలీలు పదోన్నతులకు జీవోకు వెంటనే విడుదల చేయాలని, ఏవైతే సీనియారిటీ లిస్టులు పాటిస్తున్నారో అవి అసంబద్ధంగా ఉన్నాయి, కరెక్ట్గా లేవు, వాటన్నిటినీ కరెక్ట్ చేయాలని, ముఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిమిషానికి ఒక వాయిస్ 117 జీవో రద్దు చేశాము అన్నారు. ఎక్కడ రద్దు అయింది? 1 నుంచి 10వ తరగతి వరకు క్లాసులు నడుపుతున్నారు. అట్లే రేషనలైజేషన్ బదిలీలు చేపడతామని చెప్తున్నాం, బదిలీలు అసంబద్ధంగా ఉన్నాయి. ఆ రోస్టర్ పాయింట్ ఎట్లా పాటిస్తున్నారో ముఖ్యంగా తెలియజేయాలి అందరికీ. అదే కాకుండా ఈ రేషనలైజేషన్లో ఎవరు ఓ రోజు ఒక వాయిస్, ఈరోజు టీచర్ వస్తుంటే ఈరోజు రారు. జూనియర్కు ఆయన కావాల్సిన బదిలీ చేసే విధంగా అనుకూలంగా జీవోలు రావాలి. అదేవిధంగా ప్రతి హై స్కూల్లో ప్యారలల్ మీడియం ఉండాలా, అంటే తెలుగు మీడియం ఖచ్చితంగా ఉండాలా అని మన డిమాండ్గా ఉన్నాము. ఎలిమెంటరీ స్కూళ్ళల్లో కూడా రేషియో తగ్గించి ఎక్కువ శాతం ఎలిమెంటరీ స్కూళ్ళు బలోపేతం కావడానికి ప్రభుత్వం కృషి చేయాలని, అదేవిధంగా సమాంతర మీడియం ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా హై స్కూళ్ళలో ఉండాలని, ఏదైతే 53 తర్వాతనే హై స్కూల్లో ఇంకో సెక్షన్ రావాలి అనే నిబంధనలు సడలించి 45 వరకే పిల్లలు ఉంటే ఇంకో సెక్షన్ ఇవ్వాలని, ముఖ్యంగా యూపీ స్కూళ్ళను బలోపేతం చేసి ఏదైతే హై స్కూళ్ళలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను రివర్స్ చేసి వాళ్ళకి ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి ప్రమోషన్ ఇచ్చినారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? వాటి నుంచి మళ్ళీ రివర్స్గా ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎంగా మీరు వెళ్ళండి అంటున్నారు. అటువంటి చర్యలు చేపట్టకుండా యూపీ స్కూల్లోనే స్కూల్ అసిస్టెంట్స్ ఉండే విధంగా యూపీ స్కూళ్లను ఎస్జిటి నుంచి కాకుండా హై స్కూల్ టీచర్లతో నింపాలని ప్రధానంగా కోరుకుంటున్నాం. ఇవన్నీ డిమాండ్లతో మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం. దీన్ని విజయవంతం జరిగింది. ప్రభుత్వం కూడా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్. టెక్కలి ఇందిరమ్మ జంక్షన్ వద్ద నడి రోడ్డుపై 20 నిమిషాల పాటు వీరంగం సృష్టించిన ఆవుల పోరాటం సరే, మరి అధికారుల నిర్లక్ష్యం పరిస్థితి ఏమిటి? తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఓర్వకల్లు మండలం శకునాల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన పాణ్యం మాజీ ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.